హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడ్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ నిన్ననే నేను ఆల్రెడీ చెప్పాను టెలిగ్రామ్ గ్రూప్లో, మార్కెట్ అనేది ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి, అండ్ 50,800 లెవెల్ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి. మార్నింగ్ కూడా నేను బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్ అండ్ డేటా కూడా సజెస్ట్ చేస్తుంది, ఇక్కడ డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు, సిఈ సైడే ఉండొచ్చు అని చెప్పి బ్యాంక్స్లో అని చెప్పి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే మంచి మూమెంట్ ఇచ్చింది, బట్ నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ చాపీగా ఉండే. అండ్ నిఫ్టీలో మనం చూసినట్టయితే నిఫ్టీ వాళ్ళ డేటా నెగిటివ్గా ఉండే, అండ్ ఈవెన్ 23,600 లెవెల్ నిఫ్టీలో చాలా మార్నింగ్ నుంచి రెసిస్టెన్స్ ఉండే. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉండే. వాళ్ళ బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పాజిటివ్ వెళ్ళింది అంటే, బ్యాంక్ నిఫ్టీ కంటిన్యూస్లీ ఏదైతే 6 days మార్కెట్ ఇక్కడ రేంజ్ ఉండేనో అది బ్రేక్ చేసింది. దాని తర్వాత ఇక్కడ ఏదైతే పెండింగ్ ఉండేనో మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్, అది లెవెల్స్ మార్కెట్ టెస్ట్ చేసేసింది. దాని తర్వాత కూడా మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది అండ్ బ్రేక్అవుట్ కూడా అయింది. బట్ నేను అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంతగానో మూమెంట్ వస్తుంది అని అయితే. లిటరలీ మార్కెట్ అనేది ఇవాళ 1400 పాయింట్స్ మార్కెట్ మూవ్ అయింది బ్యాంక్ నిఫ్టీ అయితే. సో అట్లీస్ట్ మార్కెట్ 51,000 వరకు టెస్ట్ చేసి ఇక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ వస్తుందేమో అనుకున్నాను. బట్ ఇక్కడ ఆ లెవెల్స్ని కూడా మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకొని అండ్ ఫర్దర్గా కూడా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. అండ్ హై వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 52,000 దగ్గరికి మార్కెట్ వెళ్ళింది, 51,957. అండ్ అక్కడ నుంచి మనం స్లైట్లీ కొద్దిగా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ చూసాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఇంకా ఫర్దర్ వెళ్ళొచ్చా అంటే, బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఈ జోన్ ఉందో కన్సాలిడేషన్ జరిగిందో ఈ జోన్ మార్కెట్ ఇవాళ హై చేసి మళ్ళీ అక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి అగైన్ మళ్ళీ ఇక్కడ మార్కెట్ కన్సాలిడేషన్ జరిగి మార్కెట్లో అప్ సైడ్ వెళ్ళింది మూమెంటం. సో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ అయిపోయింది. సో 51,000 లెవెల్ అంటే ఇంతకుముందు ఇది రెసిస్టెన్స్ ఉండే, ఇప్పుడు మనకి ఇది సపోర్ట్ లెవెల్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీలో. సో బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్కి మళ్ళీ మార్కెట్ వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది అనుకోండి, మళ్ళీ అప్ సైడ్లో మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ ఫర్దర్ అప్ సైడ్ ఈ లెవెల్స్ని మార్కెట్ టార్గెట్ చేయవచ్చు. అంటే ఏదైతే ఇవాళ హై ఉండేనో లైక్ 51,950 లెవెల్ ఆర్ 52,000 లెవెల్ రౌండ్ ఫిగర్, సో ఈ లెవెల్స్ని మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అండ్ ఎప్పుడు బేరిష్ అవ్వాలి ప్రాఫిట్ బుకింగ్ అంటే, అట్లీస్ట్ మార్కెట్ 51,000 లెవెల్ కింద మార్కెట్ మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వస్తే అప్పుడు మనం డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ ట్రేడ్ ఆలోచించు. యాజ్ ఆఫ్ నో అయితే 51,000 అండ్ 50,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. అండ్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది కాబట్టి ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బ్యాంక్ నిఫ్టీతోని. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ కూడా పెడతాను బ్యాంక్ నిఫ్టీది. సో డైలీ టైం ఫ్రేమ్ చూస్తే బ్యాంక్ నిఫ్టీది, సో ఇక్కడ ఏదైతే ఆల్ టైమ్ హైస్ ఉందో ఆ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది, న్యూ ఆల్ టైమ్ హైస్. సో మార్కెట్ 3rd June అండ్ ఇది 4th June మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ రేంజ్లో చాలా టైం తీసుకుంది మార్కెట్లో ఈ లెవెల్స్ని బ్రేక్ చేయడానికి. సో నిన్న మనకి బ్రేక్అవుట్ అయింది, సో రేంజ్ బ్రేక్అవుట్. నిన్న కూడా నేను క్లియర్లీ ఇదే చెప్పాను, ఇక్కడ రేంజ్ బ్రేక్అవుట్ అయింది, ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే పాసిబిలిటీస్ ఉన్నాయని చెప్పి. బట్ మార్కెట్ అనేది ఇవాళ 1,400 పాయింట్స్ మార్కెట్లో మూవ్ అయింది. అండ్ ఇక్కడ మార్కెట్ ఏదైతే ప్రీవియస్లీ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ క్యాండిల్స్ ఉండేనో, ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసిన క్యాండిల్స్, ఇక్కడ మార్కెట్ అనేది దీనిపైన పాజిటివ్ క్లోజింగ్ ఇచ్చింది కాబట్టి ఫర్దర్గా మార్కెట్ కొద్దిగా పాజ్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్ని సస్టైన్ చేసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో బ్యాంకింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ, ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ కేసు. ఫిన్ నిఫ్టీ కూడా ఏదైతే మనకి ఫిన్ నిఫ్టీ కనిపిస్తుంది ఇది కూడా న్యూ ఆల్ టైమ్ హైస్ పైన ట్రేడ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకి రెసిస్టెన్స్ ఉందో అది కాస్త ఇప్పుడు మనకి సపోర్ట్ అయిపోయింది, 22,650 అండ్ 22,500 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్స్. ఇంకా ఫర్దర్ అప్ సైడ్ కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కాకపోతే డిప్ ఆన్ బై ప్లాన్ చేయండి. అంటే ఇంట్రా డేలో మనకి ఏదైనా డిప్ వచ్చింది అనుకోండి, ఫస్ట్ మీ వ్యూ అనేది పాజిటివ్ సైడే ఉంచండి. యాజ్ ఆఫ్ నో 22,800 కూడా మంచి సపోర్ట్ లెవెల్ ఫిన్ నిఫ్టీలో, ఓకేనా. సో ఇప్పుడు నిఫ్టీకి వద్దాం. సో నిఫ్టీ ఎక్స్పైరీ రేపు, సో నిఫ్టీకి వద్దాం మనం. సో నిఫ్టీలో వచ్చేసినట్టయితే నిఫ్టీలో ఇక్కడ మనకి ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ చేసి కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీవియస్ క్యాండిల్ని ఆక్యుపై చేసింది. సో ఇక్కడ ఏదైతే మార్కెట్ అనేది అప్ ట్రెండ్లో ఇక్కడ నెగిటివ్
నెగిటివ్ ప్యాటర్న్ కనిపిస్తుంది. ఇక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అప్ ట్రెండ్లో ఫామ్ అయ్యే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది. అండ్ మార్నింగ్ 23,600ని రెసిస్టెన్స్ ఫేస్ చేసింది అండ్ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ నుంచి మల్టిపుల్ టైమ్స్ రిజెక్ట్ చేసింది అండ్ డౌన్ సైడ్ 23,400 దగ్గరికి మార్కెట్ లో చేసింది. సో ఈ మధ్యలో రేంజ్ క్రియేట్ చేసింది. ఒకవేళ మార్కెట్ అనేది యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్స్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఛానల్ లోపట్నే ఉంది. సో 23,400 లెవెల్ ఇంపార్టెంట్ లెవెల్, ఇవాళ డేలో ఇంపార్టెంట్. ఒకవేళ మార్కెట్ డేలో కిందికి వచ్చిందనుకోండి, కంటిన్యూస్లీ ఇక్కడ ఏదైతే మనకి ట్రెండ్ లైన్ డ్రా అవుతుందో, ఇక్కడ మీకు ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా అవుతుందో ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది డౌన్ సైడ్లో. ఫర్దర్గా డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. అండ్ అదే మార్కెట్ అనేది అప్ సైడ్లో వెళ్ళాలనుకోండి, ఇవాళ మార్కెట్ ఒక హైక్ ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఇంకా ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు నిఫ్టీని. అండ్ ఇక్కడ నేను షార్టర్ టైం ఫ్రేమ్ కూడా పెట్టి చూపిస్తాను సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. సో షార్టర్ టైం ఫ్రేమ్ మీరు చూసుకుందాం. సో ఇది 15 minutes టైం ఫ్రేమ్. సో డీటెయిల్ అనాలిసిస్ మనం చూసుకున్నట్టయితే 15 minutes టైం ఫ్రేమ్. మార్కెట్ ఇది మనకి 3rd June, దాని తర్వాత మార్కెట్ ఇది 4th June. మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది. ఆ లెవెల్స్ తర్వాత బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ స్లోలీ అప్ సైడ్ వెళ్ళింది. కాకపోతే ఇక్కడ ఒక ఛానల్ క్రియేట్ చేసింది. అప్పర్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ డ్రా అయిందో ఇది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది కాబట్టి ఇది రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది. ఇది సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది ఈ ట్రెండ్ లైన్. సో ఈ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేయండి. సో ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే ఇవాళ మార్కెట్ ఓపెన్ అయింది ఎగ్జాక్ట్లీ ఇక్కడ ట్రెండ్ లైన్ దగ్గర ఓపెన్ అయింది. అండ్ ఇక్కడ నేను కొద్దిగా జూమ్ కూడా చేస్తాను సో దట్ మనకు ఒక క్లియర్గా అర్థమవుతుంది. మార్కెట్ ఎగ్జాక్ట్లీ ఈ ట్రెండ్ లైన్ దగ్గర ఓపెన్ అయింది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ ప్రీవియస్లీ మార్కెట్లో ఏదైతే సపోర్ట్ ఉండేనో ఈ సపోర్ట్ని బ్రేక్ చేసింది. అండ్ కాకపోతే వెంటనే మార్కెట్ ఈ పాయింట్ నుంచి ఏదైతే ట్రెండ్ లైన్ డౌన్ సైడ్లో ఏదైతే ట్రెండ్ లైన్ సపోర్ట్ ఉందో అక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ మార్కెట్ అనేది ఈ లెవెల్స్ని సపోర్ట్ తీసుకుంది కాబట్టి ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్. అండ్ ఈ లెవెల్స్ వచ్చేసి రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఇక్కడ ఏదైతే మార్కెట్లో బ్లూ బాక్స్ ఉందో ఇది కూడా ఒక సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్ హోల్డ్ చేస్తుంటే ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అరౌండ్ 23,500 అండ్ 23,400 లెవెల్ దగ్గర. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ బేసెస్ పైన అండ్ ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ బాక్స్ ఉందో ఇది మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసిన లెవెల్ కాబట్టి ఈ లెవెల్ దగ్గర మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ ఇది లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయిందనుకోండి, ఈ ట్రెండ్ లైన్ కనుక బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మీరు డౌన్ సైడ్ పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. సో ఫస్ట్ కన్ఫర్మేషన్ 23,450 అండ్ సెకండ్ కన్ఫర్మేషన్ 23,400 కిందకి వస్తే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఏదైతే మనకి ఛానల్ ఉందో అది బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి అప్ సైడ్లో మార్కెట్ వెళ్ళాలంటే రేపు మార్కెట్ పాజిటివ్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ని మార్కెట్ సస్టైన్ అవ్వాలి. అంటే 23,500 లెవెల్ పైన మార్కెట్ సస్టైన్ అయింది అనుకోండి, ఈ లెవెల్స్ పైన ఉంటేనే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు అండ్ ఫర్దర్గా ఈ లెవెల్స్ని మనం టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్స్ దగ్గర మనకి డబుల్ టాప్ ఉంది. సో మార్కెట్ అనేది 23,600 650 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ రేపటికి. సో ఈ లెవెల్స్ పైనకి వెళ్తేనే స్ట్రాంగ్లీ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. లేదా మార్కెట్ 23,500 టు 23,650 మధ్యలోనే మార్కెట్ రేపు ఎక్స్పైరీ స్టక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఇలాంటి కేసులో బటర్ఫ్లై స్ట్రాటజీ వేసుకోవచ్చు. సో ఎక్స్పైరీ డేకి సో ఆల్రెడీ మన యూట్యూబ్లో ప్లేలిస్ట్లో ఉంది ఎక్స్పైరీ డే స్ట్రాటజీ, బటర్ఫ్లై స్ట్రాటజీ. సో అదేంటంటే రేంజ్ క్రియేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా మనకి రెసిస్టెన్స్ వచ్చేసి 23,650 ఉంది అండ్ ఇక్కడ డౌన్ సైడ్లో 23,400 ఉందో, ఈ మధ్యలో రేంజ్లోనే మార్కెట్ క్లోజ్ అవుతుంది అంటే ఆ రేంజ్ క్రియేట్ అవ్వడానికి బటర్ఫ్లై స్ట్రాటజీ యూజ్ చేసుకోవచ్చు. సో అలాంటి స్ట్రాటజీ అయితే వర్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్లో ఆప్షన్ బయర్స్కి అయితే యాజ్ పర్ సప్లై అండ్ డిమాండ్ ప్రకారంగా మీరు ట్రేడ్ ప్లాన్ చేయండి. అంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రకారం ఇక్కడ ఏదైతే మనకి సపోర్ట్ ఉందో ఆ లెవెల్స్లో దగ్గరలో ఉన్నప్పుడు మాత్రం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. సో ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయడానికి ట్రై చేయండి. ఇది మనకి నిఫ్టీలో. అండ్ నిఫ్టీ ఈ ఛానల్ మధ్యలో ఉంటే మార్కెట్ అనేది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మధ్యలో ఉన్నంతసేపు మార్కెట్ చాపీగానే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి, సో క్లియర్ డైరెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే ఈ లెవెల్స్ బ్రేక్అవుట్ అవ్వాలి, ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అవ్వాలి, ఈదర్ మార్కెట్ అనేది అప్ అండ్ డౌన్ అన్న డైరెక్షన్ కనిపించాలి. ఓకేనా. అండ్ అదేవిధంగా మనం డైలీ టైం ఫ్రేమ్ ప్రకారం చూస్తేనైతే మనకు ఒక రిజెక్షన్ క్యాండిల్ కనిపిస్తుంది. సో రిజెక్షన్ క్యాండిల్ మనకి ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ కనిపిస్తుంది. కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది అంటే 23,400 బ్రేక్ డౌన్ అయితే కన్ఫర్మేషన్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు నోటీస్ చేస్తుంటే ఇక్కడ కూడా మార్కెట్ అనేది మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఈ లెవెల్లో మార్కెట్ అనేది
హోల్డ్ చేసిన లెవెల్ ఉంది, అంటే మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెక్క హోల్డ్ చేసిన లెవెల్ ఉంది ఈ లైన్ అనేది. సో 23,400 ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయితేనే మార్కెట్లో మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంటే ఫర్దర్ ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. అండ్ అప్పర్ సైడ్లో మార్కెట్ ఉండాలంటే అట్లీస్ట్ మార్కెట్ 23,500 పైనే మార్కెట్ హోల్డ్ చేసి ఉండాలి, అప్పుడే మార్కెట్ ఫర్దర్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది మార్కెట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే ఇక్కడ 23,500 లెవెల్ దగ్గర మీరు చూస్తే 73,500 ఉంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు క్లియర్లీ కనిపిస్తుంది. అండ్ 23,600 లెవెల్ 85,000 అండ్ 23,700 80,000. సో ఇక్కడ మనకి కాల్ రైటర్స్ అనేది ఎక్కువగా యాడ్ అయింది. అండ్ ఇక్కడ మనం సపోర్ట్స్ దగ్గర చూస్తే మనకి అన్వైండ్ అవుతూ కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి సపోర్ట్ సైడ్ మనకి ఎక్కువ డేటా లేదు. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 23,400 అండ్ 23,300 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ నిఫ్టీలో. అండ్ నిఫ్టీ వీక్గా కనిపిస్తుంది యాజ్ పర్ టెక్నికల్ అనాలిసిస్, యాజ్ పర్ డేటా. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసినట్టయితే ఇక్కడ 51,400 లెవెల్ 51,500 లెవెల్ దగ్గర చూడండి. సో ఇక్కడ 52,000 ఉంది, ఇది రెసిస్టెన్స్. అండ్ డౌన్ సైడ్లో 51,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్. సపోర్ట్ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది 1,30,000. అదే 51,500 లెవెల్ మనకు 52,000 ఉంది. అండ్ 52,000 లెవెల్ దగ్గర 48,000. ఇక్కడ మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసారనుకోండి, ఇక్కడ మనకి కాల్ సైడ్ రైటింగ్ తక్కువగా ఉంది అండ్ పుట్ సైడ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అనేది స్ట్రాంగ్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ డేటా పాజిటివ్ కనిపిస్తుంది, ప్రైస్ యాక్షన్ పాజిటివ్ కనిపిస్తుంది. నిఫ్టీ డేటా నెగిటివ్ కనిపిస్తుంది, నిఫ్టీ ప్రైస్ యాక్షన్ నెగిటివ్ కనిపిస్తుంది. సో రెండు ఆపోజిట్లో కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో అయితే. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను ఇక్కడ. సో గ్లోబల్ మార్కెట్స్ డౌ జోన్స్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో 21 పాయింట్స్ నెగిటివ్ కనిపిస్తుంది. S&P 500 ఫ్లాట్ కనిపిస్తుంది, నాస్డాక్ ఫ్లాట్ ఉంది. యూరోపియన్ మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ కూడా స్లైట్లీ నెగిటివ్ టు ఫ్లాట్ ఉంది. అండ్ ఏషియన్ మార్కెట్స్ పాజిటివ్ ఉన్నాయి ఎక్కువ మటుకు. హ్యాంగ్సాంగ్ వచ్చేసి మనకి 500 పాయింట్స్ పాజిటివ్ ఉంది. హ్యాంగ్సాంగ్ అండ్ తైవాన్ చాలా ఏషియన్ మార్కెట్స్లో ఈ రెండు చాలా పాజిటివ్ అయితే క్లోజ్ అయినాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే 2.79, ఇక్కడ 1.95. సో ఏషియన్ మార్కెట్స్ చాలా పాజిటివ్ ఉన్నాయి. అండ్ మనకి యూరోపియన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ ఫ్లాట్ టు నెగిటివ్ ఉన్నాయి. అండ్ మనకి యూఎస్ మార్కెట్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.